హాయ్, ఈరోజు వీడియో పాలిమర్స్ కంపెనీ ప్రమాదం గురించి. ఆ రోజు నేను అక్కడే ఉన్నాను, వెంకటాపురం. మా అమ్మాయి ఇంటికి వెళ్ళాను. ఆ రోజు ఏం జరిగిందంటే, నేను వెళ్ళిన మన్నాడు తెల్లవారు 3 గంటలకి నాకు మెలకు వచ్చిందండి. ఎందుకు వచ్చిందంటే, ఒక వాసన, స్మెల్, గ్యాస్ వాసన వస్తుంది. ఇదేంటి ఇంత గ్యాస్ వాసన వస్తుందని నేను గవ్వ వంటింట్లోకి వెళ్ళి వంటింట్లో గ్యాస్ చెక్ చేశాను. కానీ అక్కడ బాగానే ఉంది, వాసన ఏమీ లేదు. లేకపోతే అప్పటికి మరి అంతకంతకు ఎక్కువ అవుతుంది స్మెల్. ఏం చేయాలబ్బా, ఏం చేయాలన్నప్పుడు మా అమ్మాయిని లేపాను. చూడు, ఏదో గ్యాస్ వాసన వస్తుందని. మా అమ్మాయి కూడా బయటకు వచ్చి, నిజం గ్యాస్ వాసన వస్తుంది ఏంటని బాల్కనీలోకి వెళ్ళాం. ఇంకా ఎక్కువ వాసన ఎక్కువైపోతుంది. మాకు అప్పటికే ఉక్కిరి అయిపోతుందండి. ఇదేంటి ఇంత వాసన ఏమవుతుందని బాబు ఇంటి ఓనర్కి ఫోన్ చేస్తుంది మా అమ్మాయి. చేస్తే ఆయన ఏమో గ్యాస్ లీక్ అయిపోయింది, మీరు బయటికి వెళ్ళిపోండి ఎక్కడికైనా అన్నారు. చంటిపిల్ల అంతే, ఒక 4 సంవత్సరాల అమ్మాయి ఉంది. ఇంకా ఎక్కువైపోయి ఇంకా మాకు ఉక్కిరి అయిపోయి ఊపిరాటలేదు ఆ వాసనకి. అయితే ఎక్కడికి వెళ్ళిపోతాను, గాల్లో ఉన్న గ్యాసు ఎక్కడికి వెళ్ళినా అది మమ్మల్ని వెంటాడుతుంది కదా. ఊపిరి తీసుకోలేకపోతున్నాం, ఉక్కిరి అయిపోతున్నాం. ఏం చేయాలా అని ఆలోచించి ఎవరికి ఫోన్ చేస్తే మాత్రం ఎవరు వచ్చినా వాళ్ళకి రిస్కే, గాలి పీలితే. ఇంకా మా అమ్మాయి అయితే ఏడుపు మొదలెట్టిందండి. అమ్మాయి ఇంక మనం చచ్చిపోవడం ఖాయం, ఇంక బతకలేము అని ఇంక ఏడుపు ఆ పిల్లని పట్టుకుని. నాకైతే చావంటే భయం లేదనుకోండి, మరి ఆ చిన్నవాళ్ళు కదా, చిన్నపిల్లతో ఉన్న తల్లి భయమే కదా తనకి. ఏం చేయాలో అర్థం కావట్లేదు మాకు. బయటికి రాలేము, లోపల ఉండలేము. బయటకు లోపల ఉన్నా వచ్చేస్తుంది అక్కడికి, కానీ మరి బయటకు వస్తే మరీ ఎక్కువ గాలి పేల్చవలసి వస్తుంది కదా. అలా ఉక్కిరిబిక్కిరిగా 2-3 ఫోన్లు చేసింది. ఎవరో రెస్పాండ్ అవ్వలేదండి. ఎవరు వస్తారండి, రిస్క్ ఎవరు తీసుకుంటారు? భయం కదా ఎవరికైనా బయట రావాలంటే. ఎవరు హెల్ప్ చేయడానికి ఎవరిని అడగగలం మనం కూడా. మనకే భయమే హెల్ప్ చేయమని అడగడానికే. మాకు అర్థం కాలేదు ఇంకేం చేయాలో. అప్పుడు మేమేమో వెంకటాపురంలో ఉన్నాము, మా అబ్బాయి వాళ్ళు గాజువాక. అప్పుడు మా అబ్బాయికి ఫోన్ చేసాం. అయినా భయంగానే ఉందా, తను మాత్రం వస్తే తనకే ప్రమాదమే కదా అని. మరి ఇంక వేరే చాయిస్ లేదు, తప్పలేదండి, చేయవలసి వచ్చింది, చేసాం. తను పాపం 3 గంటలకు కదా, 3-4 అయ్యేసరికి ఇంకా ముందునే కారు వేసుకుని వచ్చాడు. కారులో ఇంట్లోంచి గదిలోంచి కారు వరకు వెళ్ళటానికి కూడా అప్పటికే చాలామంది ఏం జరుగుతుందంటే అండి, రోడ్ల మీద పరుగులు ఎడుతున్నారండి. బాల్కనీ పరుగులు ఎడుతూ బళ్ళు మీద పడిపోతున్నారు కింద. బళ్ళు పక్కకు పడుతున్నారు, మనుషులు పక్కకు పడిపోతున్నారు. అయినా పాపం కొంతమంది ఏమో పరుగులు, రోడ్డు మీదే పరుగులండి. మేము కారు అయితే ఎలాగో కారు ఎక్కేసాం, కానీ మేము కొంచెం పర్వాలేదు. ఇంకా రోడ్డు మీద చూడాలండి పాపం జనాలు పరుగులు పరిగెడతాకి ఎక్కడ, ఇంకా ఆ వెంకటాపురం దాటితేనే కానీ మనకి ఈలోగానే మన ప్రాణాలు పోయే పరిస్థితిలో ఉంది. అయినా పాపం పరిగెట్టారు, ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు కోల్పోయారు. ఇంట్లో నిద్రలోనే చనిపోయిన వాళ్ళు నిద్రలో చనిపోయారు. మేము ఏంటంటే మా అబ్బాయి రావటం మేము సేఫ్ అయ్యాము కొంచెం. కానీ అప్పటి వరకు మేము గదిలో ఉన్న పడ్డ భయం మరి అంతా ఇంత కాదండి. పక్కన ఇంక అయిపోయింది మా పని అనుకున్నాం. అలాంటి పరిస్థితుల్లోంచి ఏదో మా అబ్బాయి వచ్చి మమ్మల్ని కాపాడినట్టు లెక్క. ఆడు రిస్క్ తీసుకుని వచ్చి కారులో తీసుకుని వెళ్ళిపోయాడు. కానీ మా మనవరాలతో ఆడుకునేదండి ఒక అమ్మాయి, పాపం చిన్నపిల్ల, 4 సంవత్సరాలు, నిద్రలోనే ప్రాణం పోయిందంట. అలాగా ఎంతోమంది నిద్రలోనే గదిలో తలుపులు తీసుకోకుండా ప్రాణాలు పోనీయండి. అందరికీ తెలిసిన విషయమే, నేను కొత్తగా చెప్పి కాకపోతే స్పాట్లో నేను ఉన్నాను కాబట్టి ఈరోజు ఈ వీడియో చేస్తున్నాను. ఆ భయం ఎలా ఉంటుందో, ఆ టెన్షన్ ఎలా ఉంటుందో అని అనుభవించాను నా పిల్ల నేను కూడా. అందుకోసం వీడియో చేస్తున్నానండి. ఇంటికైతే వెళ్ళిపోయాం. ఆ తర్వాత అందరూ తెల్లారేసి అంతా బీభత్సం అయిపోయింది. పాలిమర్స్ కంపెనీ అది ఇప్పుడు ఇంకా తీసినట్లేదు కాబట్టి చాలామంది ప్రాణాలు పోనీయండి. డబ్బులు ఇచ్చారు బళ్ళు, కానీ ఇప్పుడు ఆ చిన్నపిల్ల పోయింది పాపం. వాళ్ళ అమ్మ బాధ ఎంత అండి, వర్ణాతీతం. ఇచ్చారు ₹1,00,00,000, కానీ ప్రాణం డబ్బుతో విలువ కట్టలేం కదా. ఇప్పుడు ఆ అమ్మాయికి కావాల్సిన కూతురు కదా, తన కన్న కూతురు. కాకపోతే ఇంకేం చేస్తారండి. మా కంపెనీ వాడు మాత్రం నిర్లక్ష్యం అనండి, లేకపోతే వాళ్ళు మాత్రం ఇలాగ జరగాలని అనుకోదు కదా కంపెనీ కూడా. పాపం జరిగింది. అలా జరగటం వల్ల ఎంతోమంది ప్రాణాలు కోల్పోయి బీభత్సమైంది. అంటే ఆ రోజు నేనున్నాను, ఆ బాధ, టెన్షను, ఆ భయం ఎంతగా అనుభవించామంటే మేము అంతగా అనుభవించామండి. మొత్తం మీద మేము చాలామంది పోయారు. ఆ తర్వాత ఎన్ని జరిగినా ఇంకా తర్వాత విషయాలండి, ఎన్ని డబ్బులు ఇచ్చినా ఎన్ని చేసినా
సేఫ్ అయిన వాళ్ళు కూడా చాలామందికి అనారోగ్యాలు పాలయ్యారండి అసలు దానివల్ల. ఇప్పుడైతే చాలా రోజులు అయిందనుకోండి విషయం జరిగి. నాకైతే వీడియోలు చేస్తున్నాను కాబట్టి ఈరోజు ఈ వీడియో పెట్టాలనిపించింది. అప్పుడు పడ్డాం మేము ఇది టెన్షన్. మొత్తం అంతా బాగానే జరిగింది. మరి కంపెనీ కోసం చాలా గొడవలు అయినాయండి, అది తీయకూడదని.